సభకు నమస్కారం. జై తెలంగాణ అన్నా, మీరు కొంచెం అనండి. జై తెలంగాణ, రెండు చేతులతో అనండి. జై తెలంగాణ. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పన్నుతున్నా, జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరి స్థానిక నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీడియా మిత్రులు, మరి ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు, రైతు కూలీ సోదరులు, యువకులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ, మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా, మోసం చేసినోళ్ళని జైలు చేయాలన్నా, మోసాలను అడ్డుకునేళ్ళని జైలు చేయాలన్నా చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, మన ఇంటి గోడకు పొక్క పెట్టి మన ఇళ్లలో అల్మారాలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయాలన్నా, లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయాలన్నా? ఎవరిని చేయాలి? దొంగలను చేయాలి, మోసం చేసినోళ్ళని చేయాలి. కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు? మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిండే రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మిత్రులారా, తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి. రోడ్డు మీద నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, భువనగిరిలో మీ అందరి పక్షాన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే, రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే, కాంగ్రెస్ గుండగాళ్ళు పొద్దున 11 గంటలకు పెద్ద ఎత్తున జులూస్ తీసుకుంటూ పోయి మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు, రక్తం మరగాల్సిన విషయం ఇది. మిత్రులారా, నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాళ్లను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్లో కూర్చుంటాడో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు. మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వడం లేదు. గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే 54 మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినరని చెప్పి అడుగుతున్న పార్టీని, అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను, యువకులను రాత్రికి రాత్రే 2 గంటలకు 3 గంటలకు ఇళ్లకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా బ్యాగుతో దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి. కానీ ఇవాళ మన దురదృష్టం, ముఖ్యమంత్రి అయిండు. అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా 100 కోట్ల రూపాయలు తీసుకొని 12,000 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదానికి కట్టుబడుతుంటే ఒక్కడే
కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదిగ లబ్బాల వర్గల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదానీ చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు. మిత్రులారా, ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడినారు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్రు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు. సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి నువ్వు ఇంటికి పో నాయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. లగచెర్లలో హీరాబాయి, దేవబాయి, సుశీల, అదేవిధంగా జ్యోతి 9 నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది. ఆ జ్యోతికి ఒక అన్నగా, ఒక హీరాబాయికి, ఒక దేవబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడంగల్ రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు. చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా, దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి, గోడకు రంధ్రం వేయాలి, ఇంట్లోకి రావాలి, తాళం బలగొట్టాలి, అల్మారా తీయాలి, అల్లకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు. అవునా కదా? పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మరలో ఉన్న బంగారం ఎక్కడున్నది, వెండి ఎక్కడుంది అడగాలి. అంతేనా కదమ్మా? అవునా కదా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులమ్మ ఎట్లుంటుందంటే విదేశాలు ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పొద్దునవుతుంది, నిద్ర వస్తుంటది. ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడిప్పులు అన్నీ కూడా తట్టుకొని ఒక్కడు ప్రపంచంలో 7 దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర వేల కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం? మన అవ్వలు కూలి పని చేసిండ్రు, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, అదే కొడవళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం, అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం. ఇంకెన్ని రోజులు బతకాలి? కొడవళ్ళు బతికిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి, కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు. ఒక్క పైసా దొరకలేదు, ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పంపించాలని చూస్తున్నాడు. నిజంగా ఈ తెలంగాణలో 3.5 కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి. అమ్మ సగం మంది ఎత్తుతలేరు అంటే వస్తున్నాయా పైసలు? 2 చేతులెత్తి చెప్పండి. ఎవరు తెలంగాణను మోసం చేసింది? ఎవరు జైల్లో ఉండాలి? తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్. అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్లలోకి పోయి మనకు జరిగిన మోసం, మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు, చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ, పొలాలలో కానీ, నాట్లేసేటప్పుడు కానీ, కళ్ళాల దగ్గర కానీ, మార్కెట్ల దగ్గర కానీ, ఆటో స్టాండ్ల దగ్గర కానీ
ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర కానీ చావుల దగ్గర కానీ ప్రతి చోట కూడా మన తెలంగాణ